నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా దిశ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తాంశాలని చూస్తే, పాక్ ప్రతీకార చర్యలు, సిమ్లా ఒప్పందం నిలిపివేత, అన్ని ద్వైపాక్షిక సంబంధాలు హోల్డ్లోనే, భారత్ కు పాక్ గగనతలం క్లోజ్, వాఘా పోస్ట్ మూసివేత, వాణిజ్యమంతా రద్దు, సింధు జలాలపై నిర్ణయం యుద్ధ చర్యే, ఉగ్రఘటనతో మాకు సంబంధం లేదు పాకిస్తాన్, పాక్ లో ఉన్న భారతీయులు 48 గంటల్లో వెళ్లిపోవాలని ఆదేశాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి, పాక్ ఆర్మీకి ఆదేశం స్పష్టీకరణ. ఇక పాక్ తీసుకున్న నిర్ణయాలు చూస్తే కనుక, వాఘా బార్డర్ మూసివేత, ఈ దారి గుండా రాకపోకలు బంద్, సరైన పత్రాలతో ఈ దారి గుండా భారత్ కు వెళ్లిన పాక్ పౌరులు ఏప్రిల్ 30వ తేదీలోపు తిరిగి స్వదేశానికి రావాలని ఆదేశం. ఇక సిమ్లా ఒప్పందం సహా అన్ని ద్వైపాక్షిక సంబంధాలను నిలిపివేత, భారతీయులకు జారీ చేసిన సార్క్ వీసాలు తక్షణమే రద్దు, పాకిస్తాన్ లో ఈ వీసాలతో ఉన్న భారతీయులు 48 గంటల్లోనే వెళ్లిపోవాలని పాక్ ఆదేశించింది. అయితే ధార్మిక యాత్రికులుగా వెళ్లిన సిక్కులకు మినహాయింపు ఇచ్చింది. భారత విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలం మూసివేత, భారత్ లో అన్ని వాణిజ్యాలు మూడో దేశం ద్వారా జరిగే ట్రేడ్ సైతం రద్దు, ఇస్లామాబాద్ లోని భారత ఎంబసీ హై కమిషన్లలోని ఇండియన్ డిఫెన్స్ నావల్ ఎయిర్ అడ్వైజర్లు ఏప్రిల్ 30 లోపు వెళ్లిపోవాలని డెడ్ లైన్, ఆ హోదాలు రద్దు, ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ లోని సిబ్బంది సంఖ్యను నెలాఖరులోగా 30కి కుదించాలని నిర్ణయం. పెహల్గాం దాడి ఘటనలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు ప్రతిచర్యగా పాకిస్తాన్ అయితే కనుక కొన్ని చర్యలను తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు దీంట్లో ప్రధానమైనది సిమ్లా ఒప్పందం నిలిపివేత. సిమ్లా ఒప్పందం అనేది ఒక శాంతి ఒప్పందము. ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, అలాగే పాక్ ప్రధాని అలీ భుట్టో ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఇక యుద్ధం వద్దు, శాంతి స్థాపన కోసం అని చెప్పేసి చేసుకున్న ఒప్పందం ఇది. దీని ద్వారా అంటే ఇరు దేశాల మధ్య ఏవైనా సమస్యలు వచ్చినా ఇతరత్ర ఏవైనా ఉన్నా కూడా మూడో దేశం ఎంటర్ అవ్వకుండా ఈ రెండు దేశాలే పరిష్కరించుకునే విధంగా ఈ ఒప్పందం అయితే కనుక కుదుర్చుకున్నారు. సో దాన్ని ఇప్పుడు నిలిపివేస్తోంది పాక్ ప్రభుత్వము. ముఖ్యంగా ఏదైతే కనుక భారత్ నిర్ణయాలు తీసుకుందో సిమిలర్ గా దానికి సంబంధించిన అలాంటి నిర్ణయాలే తీసుకుంది. ఇక్కడ చూస్తే స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఇందాక చెప్పుకున్నట్టు భారత్ ఏదైతే కనుక పాక్ పౌరులని దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పడము, అలాగే ముఖ్యంగా సింధు జలాలను రద్దు చేయడము, ఇక అటారీ చెక్ పోస్ట్ గురించి ఇలా ఏవైతే కనుక అంటే హై కమిషన్ లో కూడా సంఖ్యను కుదించడము, ఇలా ఏవైతే నిర్ణయాలు తీసుకుందో ఆ తర్వాత పాకిస్తాన్ కూడా పాక్ ప్రధాని అధ్యక్షతన సమావేశమై అధికారులు ఈ నిర్ణయాలు తీసుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా దీంట్లో రెండు అంశాలు కలవర పెడుతున్నది ఏంటంటే కనుక, ఒకటి సిమ్లా ఒప్పందం నిలిపివేస్తే కనుక కాశ్మీర్ అంశం పైన అయితే కనుక మళ్ళీ సంక్లిష్టత ఏర్పడే అవకాశం ఉంది. అలాగే శాంతికి సంబంధించిన సంక్లిష్టత కూడా ఏర్పడే అవకాశం ఉంది అని చెప్పేసి అది కొంత ఆందోళన కలిగించే అంశంగా కనిపిస్తుంది. ఇక మరొక విషయం చూసుకుంటే కనుక పాక్ గగనతలం మూసివేసింది, అటువైపు నుంచి విమానాలు వెళ్ళకూడదు అని చెప్పేసి. దీని ద్వారా ప్రయాణికులకు అయితే కనుక కొంత భారం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రూట్ మార్చి వెళ్ళడం వల్ల సమయం ఎక్కువ పడుతుంది, అలాగే టికెట్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఉండే అవకాశం అయితే కనుక ఉంది. మరి ఈ సిమ్లా ఒప్పందం ఏదైతే కనుక నిలిపివేసిందో పాక్ ప్రభుత్వం, దీనిపైన భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, దీన్ని ఎలా ఎదుర్కొంటుంది అన్నదైతే కనుక మరి వేచి చూడాలి. పాకిస్తాన్ చేసేదంతా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే పాకిస్తాన్ లో అందరూ కాదు, కొంతమంది, ముఖ్యంగా పాక్ ప్రభుత్వానికే బుద్ధి లేదు. ఎందుకంటే కనుక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది వాళ్ళే అని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. వాళ్ళ కంటితో వాళ్ళు వెళ్ళి పొడుచుకుంటున్నారని వాళ్ళకే తెలుసు. తెలిసి కూడా మరి మేకపోతు గాంభీర్యం లాగా పైకి మాత్రం ఇలాంటి చర్యలు, మేము కూడా ప్రతీకార చర్యలు తీసుకోలేమా అన్నట్టు ఏదైతే కనుక సిమ్లా ఒప్పందం నిలిపివేస్తున్నామో, ఇక అన్ని ద్వైపాక్షిక సంబంధాలని కూడా ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టడము, భారత్ అంటే మన దేశం నుంచి వెళ్లే విమానాలు పాక్ గగనతలంలో వెళ్ళకోకుండా నిషేధాలు విధించడము, ఇవన్నీ బెదిరింపు చర్యల్లాగా అనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక ఈ ఒక్క సిమ్లాకు సంబంధించినది పాకిస్తాన్ గగనతలం పైన వెళ్లకుండా నిషేధం విధించారు. ఈ రెండు అంశాలు కొంత క్లిష్టంగా అనిపిస్తున్నాయి. మిగతా అవి చూసుకుంటే కనుక మరి వాటిని భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది అని చెప్పేసి అందరికీ అయితే కనుక నమ్మకం ఉంది. అలాగే సిమ్లా ఒప్పందం ఏదైతే నిలిపివేస్తున్నామని చెప్తున్నారో దీనికి కూడా సరైన పరిష్కారం నిర్ణయంతోనే భారత్ ముందుకెళ్తుందనేసి అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్కటి పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకోకపోతే కనుక
ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందో లేదో అని చెప్పేసి చాలా మంది అయితే కనుక అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కనుక పాకిస్తాన్ రైళ్లు పైన అయితే బలూచిస్తాన్ మిలిటెంట్లు హైజాక్ చేశారు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ కి బుద్ధి రాలేదు. ఇంకా ఇంతకంటే సిగ్గుమాలిన నీచమైన నిర్ణయాలకి పాల్పడుతూ అదే ఉగ్రవాదాన్ని ఇంకా ఉగ్రవాదులకి పాలు పోసి పెంచుతోంది అంటే కనుక దీన్ని ఏమని అభివర్ణించాలి? పాక్ బుద్ధి లేని నిర్ణయాల వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, మూసుకున్న కళ్ళు తెరిచి స్పష్టంగా ప్రపంచాన్ని చూడండి, గమనించండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఏం జరుగుతుందో. తెలంగాణను మోడల్ గా చూపేందుకు భారత్ సమ్మిట్. ప్రపంచ శాంతి, అహింస, పెట్టుబడులే లక్ష్యంగా 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధుల రాక కీలకోపన్యాసం చేయనున్న రాహుల్ గాంధీ, ఖర్గే. సమ్మిట్ ద్వారా తెలంగాణకు పెట్టుబడులు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. నేటి నుంచి 2 రోజుల పాటు నిర్వహణ. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నోవాటెల్ హోటల్లో ఈ భారత్ సమ్మిట్ అయితే జరగబోతుంది. ముఖ్యంగా తెలంగాణలో అంటే తెలంగాణని మోడల్ గా చూపేందుకే భారత్ సమ్మిట్. ప్రపంచ శాంతి, అహింస, పెట్టుబడులే లక్ష్యంగా దాదాపు 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు వస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ఇచ్చారు. ఇక ఈ సమ్మిట్ లో అయితే కనుక ప్రధానంగా కీలకోపన్యాసం చేయనున్నారు రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గే. ఈ సమ్మిట్ ద్వారా అయితే కనుక ముఖ్యంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం అయితే కనుక ఒక లక్ష్యంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ రోజు రేపు హెచ్ఐసిసి నోవాటెల్లో అయితే కనుక ఈ భారత్ సమ్మిట్ జరగబోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న దీనికి సంబంధించి మాట్లాడిన సమీక్ష సమావేశంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కోసం మౌనం పాటిస్తున్న సీఎం రేవంత్ మంత్రులు దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. ఇక ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు 100% మద్దతు. అఖిలపక్షం సమావేశంలో ప్రతిపక్షాల స్పష్టీకరణ. నిఘా వైఫల్యాన్ని దర్యాప్తు చేయాలని డిమాండ్. ఇక దీని గురించి అమిత్ షా మాట్లాడడం జరిగింది. వాస్తవమే, కొన్ని లోపాలు జరిగాయి. పోలీసుల అనుమతులు లేకుండా బైసారన్కు టూరిస్టులు. విపక్షాలకు వివరించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నిన్న అయితే కనుక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పెహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అయితే కనుక అంటే భద్రతా వైఫల్యం వల్లే ఇది జరిగింది అని అన్నప్పుడు అమిత్ షా దానికి ఒప్పుకున్నారు. కొంత భద్రతా వైఫల్యం అయితే కనుక జరిగింది అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల అనుమతులు లేకుండా బైసారన్ కి టూరిస్టులు వెళ్లారు అని చెప్పారు. అయితే ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ అన్నారు, మరి అంతమంది వెళ్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారో చూసుకుంటూ అని అడిగిన ప్రశ్నకైతే కనుక అమిత్ షా నుంచి సరైన సమాధానం రాలేదనే తెలుస్తోంది. ఇక ముఖ్యంగా అయితే కనుక ఈ నిఘా వైఫల్యాన్ని దర్యాప్తు చేయాలని అయితే ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఒకటి, రాజకీయ పార్టీల పరంగా ఎవరు ఎలా ఉన్నా సరే ఇలాంటి ఘటనలు ఇలాంటివి జరిగినప్పుడు అందరూ ఏకతాటిపైకి వస్తారు అన్నదానికి నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశం ఒక నిదర్శనమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఉగ్రవాదం పైన పార్టీలతో సంబంధం లేకుండా అందరం కలిసి ఉమ్మడి పోరు నిర్వహిద్దాము, కేంద్రానికి అండగా ఉంటాము అని చెప్పేసి కూడా పార్టీలు చెప్పడం జరిగింది. డేంజర్ జోన్ లో మేడిగడ్డ. సుందిల్లా అన్నారం డిజైన్, నిర్మాణం, నిర్వహణలోనూ లోపాలు. వాటిని ముందుగా గుర్తించడంలో విఫలం. అధ్యయనాలు చేయడంలోనూ వైఫల్యం. డిపిఆర్ ఆమోదించక ముందే నిర్మాణం ప్రారంభం. కాళేశ్వరంపై సర్కార్ కు ఎన్డీఎస్ఏ రిపోర్టు. 388 పేజీలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిపోర్ట్ అందించారు. ముఖ్యంగా ఈ బ్యారేజ్ ని వినియోగిస్తే ముప్పే. బ్లాక్ 7 పూర్తిగా డ్యామేజ్ అయింది. మేడిగడ్డ అయితే కనుక పూర్తిగా డేంజర్ జోన్ లో ఉంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఏదైతే సుందిల్లా అన్నారం డిజైన్, నిర్మాణం, నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని ముందుగా గుర్తించడంలో విఫలమయ్యారు. అలాగే దాన్ని అధ్యయనం చేయడంలో కూడా వైఫల్యం చెందారని చెప్పేసి కమిషన్ అయితే కనుక చెప్పింది. ఇక డిపిఆర్ ఆమోదించక ముందే పనులు ప్రారంభించారు, నిర్మాణం ప్రారంభించారు. అసలు డిపిఆర్ ఆమోదించక ముందే నిర్మాణం ఎలా ప్రారంభిస్తారు? అంటే ఏ ధైర్యంతో లేకపోతే ఏ ఇదితో వాళ్ళు నిర్మాణం ప్రారంభిస్తారు? అసలు డిపిఆర్ ఆమోదించకపోతే ఏది ముందుకు సాగదు. అలాంటిది డిపిఆర్ ఆమోదించక ముందే పనులు ఎలా ప్రారంభిస్తారు? ఇక కాళేశ్వరంపై సర్కార్కి అయితే కనుక ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏదైతే విచారణ కమిషన్ ని పెట్టారో దానికి సంబంధించిన ఎన్డీఎస్ఏ అయితే మాత్రం రిపోర్ట్ ని ప్రభుత్వానికి సమర్పించింది. ఆ రిపోర్ట్ మొత్తం 378 పేజీలతో ఉంది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక చూసుకుంటే కనుక ముఖ్యంగా మేడిగడ్డ 7వ బ్లాక్ అయితే కనుక పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. ఆ బ్యారేజీని వినియోగిస్తే కనుక ముప్పు తప్పదు అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. మరో వార్త చూసుకుంటే కేటీఆర్ కి నోటీస్, త్వరలో ఇవ్వనున్న కాళేశ్వరం కమిషన్. వచ్చే నెల 2వ వారంలో ప్రభుత్వానికి రిపోర్ట్. 400 పేజీలతో తుది దశకు చేరిన నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత అసెంబ్లీ ఎదుటకు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ తన తుది నివేదికను తుది మెరుగులు దిద్దుతోంది. వచ్చే నెల 2వ వారంలో ప్రభుత్వానికి సుమారు 400 పేజీలతో అందజేయనున్నట్లు సమాచారం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనున్నట్లు టాక్. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కాళేశ్వరం నిర్మించారు. కమిషన్ విచారణలో అనేక మంది అధికారులు ఆయన పేరునే ప్రస్తావించారు. కేసీఆర్ ఆదేశాలు సూచనల మేరకే నిర్ణయాలు తీసుకున్నామని కమిషన్ ఎదుట స్పష్టం చేశారు. వాటిని ఉటంకిస్తూ మాజీ సీఎం కు నోటీసులు జారీ చేసి ఆయన ఇచ్చే సమాధానాన్ని సైతం కమిషన్ తన నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కాళేశ్వరం కుంగిపోయిందో దానికి సంబంధించి విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ అయితే కనుక తుది నివేదికను రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది అధికారులను విచారించారు. అందరూ అయితే కనుక ముఖ్యంగా కేసీఆర్ పేరుని చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ గారి ఆదేశాలు సూచనల మేరకే మేము నిర్ణయాలు తీసుకున్నాము అని చెప్పేసి కమిషన్ ఎదుట చాలా మంది అధికారులు చెప్పడం వలన కేసీఆర్ కి కూడా ఈ విచారణకు సంబంధించి నోటీసు జారీ చేస్తున్నట్లు టాక్ అయితే కనుక నడుస్తోంది. ఇది ఇంతకు ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గత కొద్ది రోజుల క్రితం న్యూస్ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ కి కూడా అంటే విచారణలో భాగంగా అవసరమైతే కేటీఆర్ ని కూడా పిలుస్తాము, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టు నిర్మించడం జరిగింది కదా అని చెప్పేశారు. మరి మొత్తానికి కేసీఆర్ కి నోటీస్ ఇస్తే కనుక మరి దానిపైన కేసీఆర్ ఏం చెప్తారు అన్నదైతే కనుక అందరిలో ఆసక్తిగా ఉంది. ఎందుకంటే డిపిఆర్ ఆమోదించకముందే పనులు ప్రారంభించడం ఒక ఎత్తు, ఇంకొకటి చూసుకుంటే కనుక అసలు ముందుగా లోపాలు గుర్తించడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత అయినా కూడా అధ్యయనం చేశారా అంటే అది కూడా లేదు. అధ్యయనాలు చేయడంలో కూడా వైఫల్యం చెందారు. మరి దీనిపైన కేసీఆర్ ఒకవేళ కేసీఆర్ నోటీస్ ఇస్తే ఎలాంటి సమాధానాలు చెప్తారన్నదైతే కనుక అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక హరీష్ రావు స్థానంలో కవిత వరంగల్ సభ ఏర్పాట్లలో ఆమె ఫుల్ యాక్టివ్. హరీష్ రావుడు దూరం పెడుతున్న గులాబీ బాస్, మలుపు తిరుగుతున్న గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ట్వీట్. నిన్న టీపీసీసీ చీఫ్ మీడియా సామా రామ్మోహన్ రెడ్డి అయితే కనుక ఒక ట్వీట్ చేశారు. ముఖ్యంగా హరీష్ రావు ఎవరైతే ఉన్నారో, హరీష్ రావు కూడా కేసీఆర్ వీళ్ళంతా బంధువులే, అందరికీ తెలిసిన విషయమే. సో ఫ్యామిలీ పాలిటిక్స్ లో అయితే కనుక ముఖ్యంగా గులాబీ ఫ్యామిలీ పాలిటిక్స్ లో అయితే కనుక మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా ఈ రజతోత్సవ సభకు ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటి నిర్వహణలో అయితే కనుక ఫుల్ యాక్టివ్ గా ఉంది కవిత. ఇక హరీష్ రావును దూరం పెడుతున్న గులాబీ బాస్ అని అంటే ఒక ప్రశ్నార్థకంగా అయితే కనుక ఇక్కడ వార్త ఇచ్చారు. మరి నిజంగానే హరీష్ రావుని దూరం పెడుతున్నారా లేదా అనేది అయితే కనుక కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక పాకిస్తాన్ పై ముప్పేట దాటి వీసా సేవలని రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు. అటారీ వాగా సరిహద్దుల్లో తెరుచుకోని గేట్లు. పహల్గా ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆగ్రహం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష నేతలకు కేంద్రం హామీ. శోకతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు. భారత్ పై అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్. సిమ్లా ఒప్పందం నిలిపివేత. తమ గగనతలంపై భారతీయ విమానాలు రాకపోకలకు నిషేధం. పహల్గా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు తీసుకొచ్చిన అనంతరం రోధిస్తున్న భార్య, అతని సోదరి అని ఫోటో కూడా ఇచ్చారు. ఈ పెహల్గాం ఉగ్రదాడి ఘటన తలుచుకుంటేనే, అది వింటుంటేనే ప్రతి ఒక్కరి హృదయాలు కూడా చలించిపోతున్నాయి. తెలియకుండానే ఒక బాధ, ఏడుపు వచ్చేస్తున్నాయి. అలాంటిది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వాళ్ళ బాధ వర్ణించడం మామూలు విషయం కాదు. ఆ బాధని ఎలా భరిస్తున్నారో కూడా మనం మాటల్లో చెప్పలేము. మొత్తానికైతే కనుక పాకిస్తాన్ పైన భారత్ ఏవైతే నిర్ణయాలు తీసుకుందో దానికి ప్రతిచర్యలుగా పాకిస్తాన్ కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రెండిట్లో చూసుకుంటే ముఖ్యంగా సింధు జలాల్లో రద్దు చేయడం భారత్ తీసుకున్న నిర్ణయంలో ప్రధానమైనది అయితే కనుక, ఇక పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయాల్లో అయితే కనుక సిమ్లా ఒప్పందం నిలిపివేస్తుంది. ఇది కొంత సంక్లిష్టమైన అంశము. భారతదేశం ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో సిమిలర్ గా అలాంటి నిర్ణయాలే తీసుకుంది అన్నదైతే కనుక మనకు స్పష్టంగా తెలుస్తోంది. మరో వార్త, తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు ముఖ్యమంత్రి. ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు. 500 రోజులు గడిచిన హామీల అమలుపై మేము మాట్లాడొద్దా? భవిష్యత్ సంకీర్ణ ప్రభుత్వాలదే. ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే. ఈనాడుతో ముఖాముఖిలో కేటీఆర్. సో ఈనాడు చేసిన ఇంటర్వ్యూలో అయితే కనుక కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్. ఇక కేసీఆర్ సందర్భానుసారంగా మాట్లాడతారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు. 500 రోజులు గడిచినా కూడా హామీల పైన మేము అడుగొద్దా, వాళ్ళని ప్రశ్నించొద్దా అనేసి ప్రధానంగా అయితే కనుక కేటీఆర్
మాట్లాడడం జరిగింది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అలాగే కాళేశ్వరం సహా ఈ విచారణలన్నీ కూడా కక్ష సాధింపు చర్య అని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. ఇక మరో ముఖ్యమైన వార్త, ఎరుపెక్కుతున్న కర్రెగుట్టలు, నడిపల్లి గలగం అడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతదేహాల స్వాధీనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కర్రెగుట్టలు ఎరుపెక్కుతున్నాయి. నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కు శ్రీకారం చుట్టిన భద్రతా బలగాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న అడవుల్లోకి 3 రోజులుగా దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తారసపడుతున్న మావోయిస్టులపై విరుచుకుపడుతున్నాయి. ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలు ఉందో అక్కడ భద్రతా దళాలు అయితే కనుక కనిపించిన మావోయిస్టులని అందరినీ కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారు. ఈ ఆపరేషన్ అయితే కనుక 3 రోజుల నుంచి జరుగుతోంది. ఇక ఈ క్రమంలో మావోయిస్టులు ఎక్కడ తారసపడుతున్నా సరే భద్రతా బలగాలు అయితే కనుక వారిపైన విడుచుకుపడుతున్నారు అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక సీతారామ సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు, ఢిల్లీలో జరిగిన జలసంఘం సమావేశంలో నిర్ణయం, ప్రాజెక్టులపై మాకున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఏదైతే సీతారామ సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు ఇచ్చారో జలసంఘం సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన అయితే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ ప్రాజెక్టుల పైన మాకున్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. ఇక కల్లాల కొరత, కళ్ళకు కట్టేలా దారులు, ఏటా వరి కోతలు ప్రారంభమైతే చాలు అన్నదాతలు ధాన్యం ఆరబోతకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్లపై ఆరబోస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నది కరీంనగర్ జిల్లా వీణవంక జమ్మికుంట ప్రధాన రహదారి. ఒక పక్క రోడ్డుపై వరి మొక్కజొన్న కంకులు ఆరబోశారు. మరోవైపు వీటితో రాత్రి వేళల్లో ప్రమాదాల బారిన పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రైతులకు సరిపడా కల్లాలు నిర్మించి రోడ్లపై ధాన్యం పోయకుండా అధికారులు చూడాలని కోరుతున్నారు. సో ముఖ్యంగా వరి ఆరబోయడానికి కల్లాలు లేకపోవడంతో రోడ్లపైన ఆరబోస్తున్నారు. దీనివల్ల రాత్రి సమయంలో అయితే కనుక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. యాక్సిడెంట్లకి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రధానంగా వాహనదారులు అయితే కనుక చెప్తున్నారు. అధికారులు రైతులకు సరిపడా కల్లాలను నిర్మించి రోడ్లపై ధాన్యం పోయకుండా చూడాలి అని చెప్పేసి కోరుతున్నారు. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక వెలుగు చూస్తే కనుక, నిషేధిత జాబితాలోకి భూదాన్ భూములు చేర్చాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కామెంట్, 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు నోటీసు, లిస్టులో నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, మహేష్ భగవత్, స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య. సో భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నెంబర్ 181, 182, 194, 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూముల అక్రమాల్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులపై ఆరోపణలున్న నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి అవకాశం ఉందని, దీంతో నిషేధిత జాబితాలో చేర్చాలని తాము విచక్షణాధికారంతో ఆదేశిస్తున్నామని హైకోర్టు పేర్కొంది. సో ఏవైతే కనుక భూదాన్ భూములో అక్రమాల్లో పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయితే కనుక ఎక్కడ అధికార దుర్వినియోగం జరిగే అవకాశం ఉందని భావించిన హైకోర్టు అయితే కనుక వీటిని నిషేధిత జాబితాలో చేర్చాలంటూ హైకోర్టు అయితే కనుక ఆదేశాలు ఇచ్చింది. ఇక ఎలాంటి లావాదేవీలకు అనుమతించొద్దని కూడా కామెంట్ చేసింది. ముఖ్యంగా చూసుకుంటే 30 మంది ఐఏఎస్ ఐపీఎస్ వారి కుటుంబ సభ్యులకు అయితే కనుక నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ లిస్ట్ లో అయితే నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్, మహేష్ భగవత్, అలాగే స్వాతి లక్రా, రవి గుప్తా, సోమేష్ భార్య వీళ్ళంతా కూడా ఉన్నారంట. ఇక బీర్లకు మస్తు డిమాండ్, రోజుకు 3 లక్షల కేసుల దాకా అమ్మకాలు, మండుతున్న ఎండలు, పెళ్లిళ్ల సీజన్ కారణం. ఈ 2 నెలల్లో 1.5 కోటి కేసుల బీర్ల అమ్మకమే టార్గెట్. సో ఎండలు ఒక పక్క ఎండలు ఎక్కువైపోయినాయి, ఇంకొక పక్క ఏమో పెళ్లిళ్ల సీజన్. ఈ నేపథ్యంలో బీర్లకు అయితే డిమాండ్ బాగా పెరిగింది. రోజుకు 3 లక్షల కేసుల దాకా బీర్లు అయితే కనుక అమ్మకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రధానంగా చెప్తున్నారు. ఇక 2 నెలల్లో 1.5 కోటి కేసుల బీర్ల అమ్మకమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక, పాక్ బందీగా మన జవాన్, పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్. సో పొరపాటున భారతదేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బిఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ అని చెప్పేసి ఒక ఫోటో అయితే కనుక ఇచ్చారు. అయితే దీనిపైన ఒక వార్తా కథనంలో అయితే ఇచ్చారు, భారత ఆర్మీ అయితే కనుక పాక్ ఆర్మీతో మాట్లాడుతోంది ఈ జవాన్ గురించి అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు త్వరగా ఒప్పుకొని జవాన్ని వదిలిపెట్టాలనేసి అందరూ కోరుకుంటున్నారు. మరో వార్త,
భద్రతా వైఫల్యం నిజమే, అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం. సో కశ్మీర్ లో ఉగ్రదాడి తదనంతర పరిణామాలు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఉగ్రదాడికి పాకిస్తానీ కారణమంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. మరోవైపు కశ్మీర్ లో భద్రతా వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి ప్రధానంగా నమస్తే తెలంగాణలో అయితే కనుక ఇచ్చారు. ఇక అఖిలపక్ష సమావేశంలో అయితే కనుక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయాలి, మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి విపక్షాలు అయితే కనుక మద్దతుగా ఉంటామని చెప్పడమే కాకుండా ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక పాకిస్తాన్ అదుపులో భారత జవాన్ ఉన్నారు, దానికి ఆ జవాన్ విడుదల కోసం అయితే కనుక చర్చలు జరుపుతున్న భారత ఆర్మీ కలలో కూడా ఊహించని విధంగా శిక్షలు వేస్తామని చెప్పేసి ఉగ్రవాదులకు ప్రధాని మోడీ హెచ్చరిక చేశారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు మళ్లీ చేతులు కలిపిన కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు కుట్ర. సరిగ్గా 3 రోజుల ముందు డైవర్షన్ టాక్టిక్స్, కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక విడుదల, ఢిల్లీ నుంచి హఠాత్తుగా ఊడిపడ్డ రిపోర్టు, ఏడాది తర్వాత గులాబీ ఉత్సవం వేళ. ఇవ్వలేమన్న నివేదిక ఇచ్చేసిన ఎన్డీఎస్ఏ, గంటలోనే లీక్ చేసిన రేవంత్ సర్కార్. పార్లమెంటు ఎన్నికల ముందు ఇదే తీరు. బీఆర్ఎస్ టార్గెట్ గానే 4 రోజుల్లో హడావిడిగా కాళేశ్వరంపై రిపోర్టు. సో ప్రధానంగా బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది ఏంటంటే కనుక బీఆర్ఎస్ రజతోత్సవ సభతో అయితే కనుక కాంగ్రెస్ బీజేపీ బెంబేలెత్తిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ చేతులు కలిపాయి, కుమ్మక్కు అయి కుట్ర చేస్తున్నాయి అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎందుకంటే సరిగ్గా 3 రోజుల ముందే అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దానికి సంబంధించి ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ముఖ్యంగా సరిగ్గా 3 రోజుల ముందు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తున్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక విడుదల చేశారు. ఢిల్లీ నుంచి హఠాత్తుగా ఈ రిపోర్టు వచ్చేసింది. ఇక ఏడాది తర్వాత అది కూడా బీజేపీ రజతోత్సవ వేళ అంటే గులాబీ ఉత్సవం వేళ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. 27వ తేదీ ఇక ఎల్లుండిని 27వ తేదీని రజతోత్సవ సభ జరగనుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏడాది తర్వాత ఇప్పుడు ఇస్తున్నారా అన్నట్టు అయితే కనుక చెప్తున్నారు. ఇక ఇవ్వలేమన్న నివేదిక ఇచ్చేసిన ఎన్డీఎస్ఏ ఇక గంటలోనే దీన్ని సీఎం అయితే లీక్ చేసేశారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కూడా ఇదే తీరు ప్రదర్శించారు. ఇక బీఆర్ఎస్ టార్గెట్ గానే 4 రోజుల్లో హడావిడిగా కాళేశ్వరం పైన రిపోర్ట్ తెప్పించారు అన్నది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. ఇవి తెలంగాణ ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.